అందరికీ ముందుగా దుర్గాదేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలు. 9 అవతారాల్లో మొదటి అవతారమైన బాలా త్రిపుర సుందరీదేవి అవతారం. ఆమె ఎవరు? ఆమె యొక్క దివ్య చరిత్ర ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం బండాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. భయంకరమైన తపస్సు చేసి ఆయనకు ప్రసన్నుడై ఉన్న శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మను తనకి ఎట్టు పరిస్థితుల్లో అపజయం అనేది జరగకూడదు అని చెప్పి వేడుకుంటారు. అలానే దేవతలు మరియు దేవతామూర్తులందరినీ కూడా శక్తియుక్తులతో వాళ్ళను భయాందోళనకు గురి చేస్తూ ఉంటాడు. బ్రహ్మ మరియు శ్రీ మహావిష్ణువు ఇదంతా గ్రహించి లలితాదేవి వద్దకు వెళ్ళి ఆమెను వేడుకొనగా ఆమె ఉగ్రరూపాన్ని దాల్చి ఈ బండాసురుడనే రాక్షసుడిపై యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలుస్తారు. ఆ బండాసురుడు మరణించిన తరువాత అతనికున్న 30 మంది పుత్రులు కూడా ఈ లలితాదేవిపై యుద్ధానికి వస్తారు. ఆమె యుద్ధనీతి ప్రకారం పెద్దవారు చిన్నవారితో యుద్ధం చేయకూడదు కాబట్టి ఆమె దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలతో ఒక దివ్య తేజస్సు నుండి బాలా త్రిపుర సుందరీదేవి రూపాన్ని పుట్టించి ఆమెను హంసను వాహనంగా చేసి యుద్ధ భూమిపై వదులుతారు. ఆమె ఎంతో శక్తియుక్తులతో కలిగిన వారు కాబట్టి ఆమె కుమార్తె కూడా సరైన శక్తియుక్తులను ప్రసాదించి యుద్ధ భూమిపై వదిలిన తరువాత నమస్కరించిన వెంటనే దివ్య ధనస్సుతో ఒకే ఒక్క బాణం వేసి 30 మంది రాక్షసులను కూడా అటువంటి చిన్న వయసులో సంహరిస్తుంది కనుక ఆమెకు బాలా త్రిపుర సుందరీదేవిగా పూజించి మనం నవరాత్రుల్లో మొదటి రాత్రి ఈ బాలా త్రిపుర సుందరీదేవిని మనం పూజిస్తాం. మన యొక్క పిల్లలు అటువంటి శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలు కలిగి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ చిన్న స్వరూపమైన బాలా త్రిపుర సుందరీదేవికి పూజిస్తారు. థ్యాంక్ యూ. డూ ఫాలో ఫర్ సచ్ మోర్ కంటెంట్. Subscribe the bell icon.